లక్ష్మణుడు నా అన్న పరాక్రమం నాకు తెలుసు అని ఆయన వెంటనే ఒక దృశ్యం గుర్తు, ఇంత పరాక్రమవంతుణ్ణి ఎవరూ ఏమీ చేయలేరంటే ఆ తల్లి నమ్మలేదు. వెళ్ళు వెళ్ళు లక్ష్మణ అని నా ప్రాణం తీసేసింది. ఆయనకు వచ్చిందండి ఆ కన్నీటి పొరపాపం లక్ష్మణుడు. అయ్యో ఇంత పరాక్రమవంతుడు ఏదో రావణాసురుడు మా అన్న లేనప్పుడు వచ్చాడు, లేనప్పుడు వచ్చి సీతనెత్తికెళ్ళిన వాడు ఉన్నప్పుడు వస్తే ఏమయ్యేది? మా వదిన గారికి ఈ మాత్రం తోచలేదు. నీకు తెలియదమ్మా, హా లక్ష్మణ హా సీత అని వాడు రాక్షసుడు అరుస్తున్నాడు. మా అన్న పరాక్రమం నీకు తెలియదమ్మా. శివధనుర్భంగం ఒక్కటే నువ్వు చూసావు తల్లి, తర్వాత మేము చాలా చూసాం. నువ్వు నమ్మమ్మా, నిన్నగాక మొన్న కదా కరదూషణాదుల్ని గంటలో 14,000 మందిని సంహరించాడు. అటువంటి వాడు కేవలం మాయలేడి వేషంలో వచ్చిన మారీచుడి చేతుల్లో చనిపోతాడా తల్లి? వాడు మాయగాడు అరుస్తున్నాడు, నా మాట నమ్ము తల్లి, నేను వెళితే నీకు ప్రమాదం అంటే తెలియకుండా ఆ తల్లి నమ్మకుండా ఆ ఆవేశంలో భర్త మీద ప్రేమలో మరిదిని అనకూడని మాటలన్నీ అని పంపిస్తుంది.